అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తోందా అంటే అవుననే పరిస్థితులే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి మోదీ, అమిత్ షా ప్రస్తుతానికి వెనక్కు తగ్గారా అంటే ఎస్, అవుననే అంటున్నాయి రాజకీయ పరిస్థితులు. కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో జరిగిన జెన్జీ ఉద్యమం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పడంతో వెనకడుగు వేశారా? 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీకి ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? బీజేపీ ఆశలు గల్లంతయ్యాయా అంటే ప్రస్తుతం జెన్జీ తీసుకొచ్చినటువంటి ఉద్యమం కావచ్చు, ఢిల్లీలో వేగంగా మారినటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అన్నీ వెరసి కేంద్రం డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి ప్రస్తుతానికి వెనకడుగు వేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే జెన్జీ ఉద్యమం రాజకీయ అలజడి నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్రం వ్యూహంలో మార్పు చేసిందని కూడా చెప్తున్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. జెన్జీలో వచ్చినటువంటి తిరుగుబాటు అనాలా లేకపోతే అవేర్నెస్ అనాలా, వారు పట్టినటువంటి పట్టు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా వారు ఏ స్థాయిలో పట్టు బిగించారో కూడా మనందరం చూసాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ స్థాయిలో యాక్టివ్ అయిందో, ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు మెరుపు ధర్నాకు పిలుపునివ్వడం, కేంద్ర మంత్రులు దిగి రావటం, ఇమ్మీడియట్గా కూడా నెగోషియేట్ చేయడం, మీ డిమాండ్లు ఏంటి అని అడగటం కావచ్చు, లేకపోతే జెన్జీ ప్రతిపాదించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి అంశం రాజకీయంగా ఏ స్థాయిలో సంచలనంగా మారిందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు యాక్టివేట్ అవ్వడం కావచ్చు, దేశంలో యువత మూడంతా కూడా ఎప్పుడు ఏ అంశం దొరుకుతుందా ఇమ్మీడియట్గా ఉద్యమ బాట పడదామా అనే విధంగా ఉంది. నిన్నటికి నిన్న కూడా సోషల్ మీడియాలో రిజర్వేషన్ హటావో ఆందోళన పేరు మీద ఒక పేజీ వెలవడం, దానికి ఒక్క రోజులోనే 5.9 మిలియన్లు అంటే దాదాపుగా 60 లక్షల మంది ఆ పేజీకి సంబంధించి స్పందించినటువంటి విధానం, అందులో వెలిసినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది అనుకోవాలి. ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి అంశంగా డీలిమిటేషన్ని ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎలాగైనా సరే డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం వ్యూహం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తిరుగుబాటు పరిస్థితుల లేకపోతే యువత మేల్కొన్నారు అనేటువంటి మాట, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ బిల్లు మీద వెనక్కు తగ్గింది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు చేసినటువంటి మెరుపు ధర్నా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడా లేనటువంటి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చింది. అలాగే ఇండి కూటమికి సంబంధించి ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ కూడా ఢిల్లీ వద్దకు రావడం, ఈ నేపథ్యంలో గతంలో అయోధ్య రామ మందిరంలో విరాళాల సంబంధించి చోరీ కేసు కావచ్చు, అన్ని అంశాలు కూడా వెరసి దేశంలో ఒక రాజకీయ వేడిని రగిలించాయని చెప్పాలి. ఈ సమయంలో ప్రస్తుతం డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి వెనక్కు తగ్గటమే మంచిది, ఆ బిల్లులను పక్కన పెట్టడమే మంచిది అనేటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర కొన్ని బిల్లులు అయితే ఉన్నాయి, బ్యాంకర్స్కి సంబంధించి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కావచ్చు, ఈ బిల్లులకు సంబంధించి కేంద్రం ఈ పార్లమెంట్ సెషన్స్లో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసేలా కూడా చూస్తోంది. ఎక్కడా కూడా సభలో బిల్లుల ప్రవేశపెట్టేటప్పుడు అంశానికి కావచ్చు ఇప్పటికే ప్రతిపక్షాలు అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆ డిమాండ్ని మరింత తీవ్రత రూపం దాల్చక ముందే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అది కూడా జెన్జీతో కానీ ముడిపడితే చేతులు దాటిపోయేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుల మీద ప్రస్తుతానికి ఆ అంశాన్ని పక్కన పెట్టి ఇతర బిల్లుల మీద వెళ్ళిపోదాం. రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దేశంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులను అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా క్లియర్గా తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం భావిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా అధికారిక వర్గాలు అయితే తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం అయితే తొలుత భావించింది. కానీ అనూహ్యంగా ఆవిర్భవించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో జరిగిన జెన్జీ ఉద్యమం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక్క విద్యార్థి కూడా తిరిగి వెనక్కి వెళ్ళనటువంటి పరిస్థితి. ఏం చేసైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మా ఉద్యమాన్ని మేము విరమిస్తాం,
దీనికి ప్రతిపక్షాలు కూడా ఊతమివ్వడం, అలాగే వారు కూడా గొంతు కలపడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసుల చర్యల నేపథ్యంలో అమిత్ షా రాజీనామాతో ఆ డిమాండ్ కూడా ఊపందుకోవడంతో ప్రస్తుతం అయితే పరిస్థితి మారిపోయిందనే చెప్పాలి. అక్కడ విద్యార్థుల మీద పోలీసులు విసిరినటువంటి రాళ్ళు, దీనికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేనంతగా వాటర్ కెనాన్లు కావచ్చు, పెల్లెట్లు విసిరేయడం కావచ్చు, ఈ నేపథ్యంలో బాష్పవాయువు ప్రయోగించడం కావచ్చు, అన్నీ కూడా శృతిమించాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యతిరేకత కూడా వ్యక్తమవడం, అమిత్ షా రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉండడం, ఈ నేపథ్యంలో కేంద్రం అనూహ్యంగా ఏదైతే డీలిమిటేషన్ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుందో దాని మీద వెనక్కు తగ్గిందని చెప్పాలి. 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి నారీ శక్తి వందన అధినియం ప్రకారం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో 33% సీట్లు మహిళలకు కేటాయించాలి. కానీ ఈ చట్టం అమలు కోసం తదుపరి జనగణన మరియు ఆ తర్వాత డీలిమిటేషన్ అవసరమని నిబంధన అయితే ఉంది. దీనివల్ల 2029 ఎన్నికలకు సైతం అమలు కష్టమని భావించి 2026 ఏప్రిల్లో కేంద్రం ప్రత్యేక సమావేశంలో 3 బిల్లులను అయితే ప్రవేశపెట్టింది. రాజ్యాంగ 131వ సవరణ బిల్ 2026 లోక్సభ సీట్లను ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం 543 నుంచి 850 వరకు పెంచి 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ను 2029కి ముందుకు తీసుకురావాలి అనేటువంటి మాట. గతంలో 2034కు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని రావాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంటే జెన్జీ ఉద్యమానికన్నా ముందున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 2029 వరకు ఈ బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంది. కానీ ప్రతిరోజు ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒకంత ఎదురుదెబ్బ తగులుతోందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈ బిల్లు రాజ్యాంగ సవరణ కావడంతో 3/2 మెజారిటీ అవసరమైనటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపక్షాలు ఏకమై మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో లింక్ చేయడం, 2011 డేటా వాడటం దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని కూడా వ్యతిరేకించడం. అంటే ఇక్కడ పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవడం, పర్టికులర్గా తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా విజయ్ అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ఇన్నాళ్ళు ఉన్నటువంటి బంధాన్ని కాదనుకొని విజయ్తో ముందుకు వెళ్ళడం, ఇమ్మీడియట్గా కూడా మాకు వెన్నుపోటు పొడిచారు అని డిఎంకే క్లియర్ కట్గా అనౌన్స్ చేసి మేము కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నాం, బిల్లుకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర ఏ రాజకీయ అంశాలకు సంబంధించి ఇప్పటి నుంచి అయినా మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని ఒకంత భారతీయ జనతా పార్టీ కొంచెం అనుకూలంగా మార్చుకుందామని ట్రై చేసింది. కానీ ఎక్కడ కూడా అది సాధ్యపడనటువంటి పరిస్థితి. డిఎంకే పార్టీ న్యూట్రల్గా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఒకంత రాయబారం అయితే చేసినటువంటి సిచ్యువేషన్. కానీ డిఎంకే పార్టీ పట్టినటువంటి మొండిపట్టు కావచ్చు, లేకపోతే విజయ్తో కలిసి వెళ్ళడానికి సంబంధించి అక్కడ వెన్నుపోటు రాజకీయాన్ని మేము సహించాం, తమిళ ప్రజల మేలు కోసమే మేము ఏదైనా చేస్తామనేటువంటి ఒకే ఒక్క మాటతోటి ఆ రోజు స్టాలిన్ చెప్పినటువంటి మాట కానీ లేకపోతే ఇతరతర పరిణామాలన్నీ కూడా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉండేటువంటి రాజకీయ పరిస్థితులన్నీ భిన్నంగా ఉండటం, ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోకి అన్యాయం జరగబోతుంది డీలిమిటేషన్ బిల్లుకు అనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ బిల్లు మీద ఆ కోణంలో కూడా వెనక్కు తగ్గి ఆలోచించడం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో జెన్జీ ఎలా ఆలోచించబోతోంది, ఇది పర్టికులర్గా ఒకవేళ ఈ డీలిమిటేషన్ అనేటువంటి అంశం కూడా దీనికి సంబంధించి యువత చేతుల్లోకి కానీ వెళితే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఒకవేళ ఈ అంశాన్ని కూడా ఒకవేళ లీడ్ తీసుకుంటే దానికి ప్రతిపక్షాలు తోడైతే ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బలానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒకవేళ ఈ అంశంగానే తోడైతే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేయటం కాదు కదా, ఈ బిల్లు అంశానికి సంబంధించి మర్చిపోవడమే. ఇదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ ఆచితూచి జెన్జీ తరానికి ఏం కావాలి, ప్రతిపక్షాలు ప్రధానంగా ఎలాంటి అంశాలని టేకప్ చేస్తున్నాయి, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ కూడా ప్రముఖ రాజకీయ పార్టీలు కూడా జెన్జీ ఆలోచనలకు సంబంధించి భయపడుతున్నాయనే చెప్పాలి. జెన్జీ తరానికి సంస్కారం నేర్పాలి అని పవన్ కళ్యాణ్ చెప్పడం కావచ్చు, అలా రాజకీయ పార్టీలన్నీ కూడా
ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, అటు ఉత్తరాదిన కానీ దక్షిణాదిన కానీ ప్రతి రాజకీయ పార్టీ అసలు యువత మూడు ఏ విధంగా ఉంది, ఒకవేళ యువత కానీ ఏ అంశాన్నైనా లీడ్ తీసుకుంటే ప్రస్తుతానికి గెలిచే పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రతి అంశాన్ని కేంద్రం తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వినపడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి యువత కూడా కాంగ్రెస్ పార్టీకి తోడైతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అనేటువంటి మాట. కీలకంగా ఉన్నటువంటి బిల్లుల మీద వెనక్కు తగ్గడం అనేది భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రస్తుతం ఆలోచనలో పడిపోయింది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి డీలిమిటేషన్ అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా స్టెప్ తీసుకుంటుందా, లేకపోతే ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ మూడ్ యువత తీసుకొస్తున్నటువంటి డిమాండ్ల ఆధారంగా ఆ అంశాన్ని ఏమైనా పక్కన పెడుతుందా, లేకపోతే టేకప్ చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.